श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यक्कर्ता जगतां भक्ता समहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। यक्कर्త ఎవరు కర్త? అందరినీ రక్షించే కర్త. జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యక్కర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ రక్షించేవాడు ఎవరు? సంహర్త. మహాసాం నిధి, ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని పోషించేవాడు ఒకడున్నాడు. యక్కర్త జగతాం భర్త సంహర్త మహాసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అందరికీ ఎప్పుడు ఒక చోటనకుండా ప్రపంచం మొత్తం కనబడేటువంటి సూర్యభగవానుడు. ఆయన వల్ల మనం అందరం బతుకుతున్నాం. మన ఇంట్లో ఏదైనా కొద్దిగా ద్రవ్యం తెచ్చుకుంటే ఒక నెలకో లేకపోతే 2 నెలలకో 3 నెలలకో తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటే పుచ్చిపోతాయి, తింటారు మీరు. కానీ భగవంతుడు అనేవాడు 84 లక్షల జీవరాశులు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు. అటువంటి సూర్య భగవానుడికి ముందుగా నమస్కారం చేసి ఇప్పుడు మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే, పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం, ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారిపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026 సంవత్సరం మే నెల కుంభరాశి, పరాభవనామ సంవత్సరం కుంభరాశి 2026 సంవత్సరం మే నెల ఫలితాలు చూద్దాం. ఈ మే నెల ఫలితాలకు వచ్చేప్పటికల్లా ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. అట్లాగే
ఈ ఈ విధంగా శని ఉండటం, తర్వాత రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం, ఈ కుంభరాశికి కూడా ఇబ్బందిగా ఉంది. కుంభరాశిలోనే రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, ద్వితీయంలో శని ఉన్నాడు. ఇందువల్ల కుటుంబ కలహాలు మాత్రం బాగా వచ్చే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు, చాలా కష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ రాశికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగలేదు. కాబట్టి ఈ దోషం ఎట్లా పోవాలి అంటే, ముందుగా మీరు దాదాపు ఏళ్ళనాడు శని చివరి భాగానికి వచ్చారు. సంవత్సరం గడిచిపోయింది, ఇంకా సంవత్సరంన్నర, 7 సంవత్సరాలన్నరకి 6 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరంన్నర మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి జూన్ నెల కంటే జూలై నెలలో ఇంకా ఇబ్బంది ఉంటుంది, మే నెల కంటే జూన్ నెల ఇబ్బందిగా ఉంది, జూన్ నెల కంటే జూలై నెల బాగా ఇబ్బందిగా ఉంది. ఇది పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, దాని ద్వారా మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. ఇట్లా చూడాలి అంటే ఇప్పుడు గోచారం మేము చెప్పేది 25 వంతులే గోచారం, 75 వంతులు గ్రహచారం. గ్రహచారం అంటే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి వస్తుంది. అయితే ఈ రాశి వాళ్ళకి పంచమంలో గురు శుక్రులు ఉన్నారు. ఈ పంచమంలో గురు శుక్రులు ఉండటంలో శుక్రుడు మాత్రం బాగున్నాడు. శుక్రుడు ఒక్క గ్రహం, రాహు ఒక్క గ్రహం తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, ప్రతి శనివారం శనికి అభిషేకం చేసుకోవటం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించడం, ఇట్లా చేసుకుంటూ మీరు కాలం గడపాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి. ఈ కుంభరాశి వాళ్ళు మరి దాదాపుగా 6 సంవత్సరాలు బాగా కష్టాలు నష్టాలు పడి బయటపడ్డారు. ఇంకా సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరంన్నర కూడా జాగ్రత్తగా మీరు చెప్పింది చేస్తే మీరు అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుంభరాశి మే నెలకి పరిసమాప్తం. మరి 2026 సంవత్సరం 11వ నెల కుంభరాశి, జూన్ నెల ఈ పరాభవనామ సంవత్సరం 11వ రాశి కుంభరాశి 2026 సంవత్సరం జూన్ నెల ఎట్లా ఉంది చూద్దాం. ఈ జూన్ నెలకు వచ్చేప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి కుజుడు బాగాలేడు, శని బాగాలేడు. ఈ కుజుడు శని ఇద్దరూ బాగాలేకపోవటం చాలా కష్టతరం, చెప్పటానికి వీలుగానంత విపరీతమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. మే నెల కంటే జూన్ నెల బాగా విపరీతమైన ఇబ్బందికరంగా ఉంది. ద్వితీయంలో శని, అర్ధాష్టమంలో కుజుడు. దానికి ఏం చెబుతాడు? ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. మరి ఉండే చోటు నుంచి వెళ్ళిపోవటం, చేసే పని లేకుండా పోవటం, మరి ఆర్థిక పరిస్థితులు ఎక్కువ రావటం, బాకీలు ఎక్కువ కావటం, బతకలేని పరిస్థితి రావటం, ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితి రావటం, ఇట్లాంటివన్నీ కూడా గోచారరీత్యా ఉన్నాయి. అయితే జన్మలగ్నం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మలగ్నం ఉంది. జన్మలగ్నం రీత్యా కొంతవరకు బాగుందనుకోండి, ఆ బాగుండిన వాటికి ఏదైనా తగిన శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశివాడు ఇంకొక సంవత్సరం ఇబ్బంది పడాల్సిన టైంలో కుజుడు అర్ధాష్టమానికి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు కష్టాలు ఎక్కువ ఉంటాయి. మరి శనికి 19,000 జపం చేసుకోవాలి, కుజుడికి 7,000 జపం చేసుకోవాలి. ప్రతిరోజు శివాలయంలో ప్రదక్షిణ చేయాలి. మరి నువ్వుల నూనెతోటి శనికి అభిషేకం శనివారం రోజున, మరి సోమవారం ఈశ్వరాభిషేకం ఇట్లా చేసుకుంటూ ఉంటే మీకు చాలా ఇబ్బందులు లేకుండా సుఖంగా బతకగలుగుతారు. 2026 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి, ఈ పరాభవనామ సంవత్సరం 11వ రాశి కుంభరాశి 2026 సంవత్సరం జూలై నెల ఫలితాలు చెప్పుకుందాం. ఈ జూలై నెలలో ఎట్లా ఉందంటే శని ద్వితీయంలో ఉన్నాడు, కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. ఎందుకంటే ఎన్ని గ్రహాలు బాగున్నా కూడా ఈ 2 గ్రహాలు బాగా అడ్డుకున్నాయి, ముందుకు పోవటానికి వీలేదు. ఎట్లా ఉంటుందంటే ఒక అగాధమైన ఒక గొయ్యి ఉందండి, ఆ గొయ్యి దాటి పోలేము. గొయ్యి దాటుదామంటే దాంట్లో పడితే అసలు కదలలేము. ఇప్పుడు ఇది పెద్ద గొయ్యి లాంటిది. ఈ గొయ్యిలో పడితే అసలు బయటికి రాలేము. రాలేని పరిస్థితి వచ్చిందంటే మనం ఏం చేయాలి? దీనికి ఒకటే పద్ధతి, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం. ఎప్పుడు కూడా శనిని కానీ కుజుడిని కానీ ఎవరైతే పూజిస్తారో
వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రావు. కాబట్టి ముందు శనిని ప్రతి శనివారం శనికి, ప్రతి మంగళవారం కుజుకి పూజ చేసుకోవటం, శనికి అభిషేకం చేసుకోవటం, సోమవారం ఈశ్వర అభిషేకం చేసుకోవటం, ఇట్లా చేయటం చాలా మంచిది. కాదండి మా దగ్గర రూపాయి లేదు, మేము ఏమీ చేయలేము అనేటట్లయితే కనీసం ఎక్కడైనా మారేడు దళాలు దొరికితే తీసుకెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలు ఇవ్వండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని 3 జన్మ పాపాలు పోగొట్టేది మరి ఈ మారేడు దళం. కాబట్టి ఈ సమస్త పాపాలు పోవాలంటే ప్రతిరోజు తెల్లవారుజామున లేచి మారేడు దళాలు ఎక్కడన్నా కోసుకొని వెళ్ళి ఏ రోజు దళాలు ఆ రోజు తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు, ఆ దేవుడికి పూజ చేసేటప్పుడు ఆ దళాలు సమర్పించండి. మీ గోత్రం పేరు చెప్పకపోయినా కూడా మీకు తగిన ఫలితం వస్తుంది. ఎందుకంటే స్పర్శనం బిల్వవృక్షస్య దర్శనం పాపనాశనము అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మారేడు చెట్టును చూస్తే పాపం పోతుందిట. మరి స్పర్శనం పాపనాశనం, తాకితే మనం ఈ జన్మలో చేసే పాపం పోతుందట. అఘోర పాప సంహారం, చెయ్యగానే మహాపాపాలు. అవి ఎట్లా ఉంటుందంటే గర్భిణీతో ఉన్న మనిషిని కొడితే గర్భస్రావం జరిగితే అదొక పాపంట, పుట్టిన శిశువుని చంపితే అది ఇంకో పాపంట, అసలు గర్భం రాకుండా చేస్తే ఇంకా పాపంట. ఇట్లాంటి మహాపాపాలు అఘోరమైన పాపాలు అంటాడు. మరి ఒకప్పుడు అశ్వత్థామ పిల్లల్ని చంపిన పాపం చేత కలియుగాంతం వరకు కూడా అశ్వత్థామ కుష్ఠరోగిగా ఉండమని మరి శాపం వచ్చింది. ఆ శాపం వల్ల మరి ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు కూడా అశ్వత్థామ పిల్లల్ని చంపిన పాపం వల్ల అనుభవిస్తున్నాడు. పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెట్టకూడదు. వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడం చాలా ఎక్కువగా ఉంది. చేసుకున్న భార్యని కష్టపెట్టడం ఎక్కువగా ఉంది. ఎంత తెచ్చినా నీ పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చారు నాకు అనేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కాదండి వీడు సక్రమంగా ఉన్నా కూడా నేను ఇంత తెచ్చాను, అధికారం నాది, అందరూ అట్లా కూర్చోమని అనేటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఎవరికైనా ఉందంటే ఏమీ లేదు. అందరూ ఇటువంటి సమస్య లేకుండా ఉంటే కుటుంబం ఎప్పుడు కూడా వృద్ధి పొందుతుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో, అత్త కోడళ్ళ విషయంలో, అత్త అల్లుల విషయంలో ఇటువంటి తొందరపాట్లు పనులు పనికిరావు. అత్తగారు ఏదైనా గుడ్డలు తెస్తే మేము ఇట్లాంటి గుడ్డలు మా ఇంట్లో పాచి పని చేసేవాళ్ళకు కూడా పెట్టమన్న వాళ్ళు నేను విన్నా. అట్లా హీనంగా మాట్లాడకూడదు, అది మహాపాపంట. మనోవేదన చాలా విపరీతమైన బాధ, మరణం కంటే ఎక్కువ మనోవేదన. అటువంటి వేదనని ఆడపిల్లని సర్వస్వం ధారపోసి నా కూతురు బాగుండాలి అని కన్యాదానం చేస్తారు. అటువంటి భార్యని కానీ అత్త మామల్ని కానీ జన్మనిచ్చిన తల్లి తండ్రుల్ని కానీ వృద్ధులైనటువంటి వాళ్ళకి అన్నం పెట్టకుండా ఇళ్లలోంచి వెళ్ళగొట్టడం కాదండి. గోహత్య మహాపాతకం. గోహత్య కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కూరగాయలు తెస్తున్నారు, చెక్కు తీస్తున్నారు, తరుగుతున్నారు, ఆ కేరాయి బగలో చెక్కులన్నీ పడేస్తారు, మూట కట్టి ఇసురు రోడ్డు మీద పడేస్తాడు. ఆవు వస్తుంది, ఆ క్యారీ బ్యాగుతో సహా నవ్వులుతుంది, నవ్వితే నవ్వులు పడదు, కడిక్కిన మిగుతుంది, ఆ పేగులో ఎక్కుని ఆవు చస్తుంది. ఆవు గడప గడప తిరుగుతుంది. ఆవుకంత ఆహారం పెట్టకపోగా ఇట్లాంటి చెడు పని. అసలు క్యారీ బ్యాగులు వాడటం అంతా తప్పు ఇంకొకటి లేదు. అది భూమిలో క్యారీ బ్యాగులు పెడితే ఎన్ని సంవత్సరాలకైనా కూడా అవి మొత్తం మట్టిలో కలవు. కాబట్టి క్యారీ బ్యాగుల్ని విసర్జించమని చాలా ఇబ్బంది చెబుతున్నారు. మరి గోవు మరణిస్తే ఎంత ఇబ్బంది చెప్పండి. నేను కళ్ళతో చూశాను, ఆవు క్యారీ బ్యాగు నోట్లో పెట్టుకుంటూ ఉండగా నేను లాగి పడేసిన రోజులు ఉన్నాయి. బాగా ఆలోచించండి. అడుక్కు తినేవాడలాగా గోవు గడపలోకి వస్తుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మడు కడుపు నిండా తిండి తిని మరి సంతోషంగా ఉంటే లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో సమస్త ప్రజలు సమస్త జీవరాశులు కూడా సుఖంగా ఉంటాయని చెప్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే భార్యని జాగ్రత్తగా చూసుకోవటం, తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, తర్వాత పసిపిల్లల్ని వివాహం చేసుకున్న తర్వాత
భార్యని పిల్లలు కలిగిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోవటం, ఈ పిల్లలు అనాథలైపోవటం, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళటం, ఈ పిల్లలు అనాథలైపోవటం, ఇంకో వ్యక్తిని పట్టుకోవటం, ఆ వ్యక్తి కొన్నాళ్ళ పాటు నీతో ఉండి తర్వాత నీ దగ్గర డబ్బైపోయిన తర్వాత నిన్ను వదిలి వెళ్ళిపోతే అంతకుముందు చేసుకున్న భార్య రాదు, అంతకుముందు కన్న పిల్లలు నీకు ఉపయోగపడరు. కాబట్టి మన భారతదేశంలో అనాది మతం, ఈ అనాది ధర్మాలు ఉన్నాయి. భార్యాభర్తలంతా ఉత్తములు లేరు. తర్వాత భార్య భరించేది భార్య ధర్మపత్ని. ధర్మపత్ని ఎటువంటిది? ఉన్న దాంట్లో సగభాగం భర్త చేసిన పుణ్యంలో సగభాగం పంచుకుంటుంది, భర్త చేసిన పాపంలో మాత్రం భాగం పంచుకోదు. భర్త భరించేవాడు మరి భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అత్తమామని కూడా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూడాలి. ఇటువంటి పద్ధతులు పోయి మనమంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం. పెళ్లి కావటం కష్టం, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు కాపురం చేయటం కష్టం. మరి కొంతమందికి వివాహం కాక 50 ఏళ్ళు వచ్చినా కూడా పిల్ల వివాహం దొరక్క బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఏమిటాయంటే అందరూ కూడా బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఆడపిల్ల ఉండకూడదని అనుకున్నారు, ఇప్పుడు ఆడపిల్లే కరువైంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి స్త్రీని కూడా సాక్షాత్తు గౌరీదేవిగా చూడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా రత్నాలు నవరత్నాలు 9 రత్నాలు, 10వ రత్నం ఏమిటాయంటే నారీ రత్నం. కాబట్టి ఈ పద్ధతులు, ఈ ధర్మాలు చెప్పాలి. జ్యోతిష్యం కాదయా ధర్మాలు చెబుతున్నాం అంటే మనం చేసే పనుల వల్ల మనకు పాపాలు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివి చెయ్యొద్దని చెబుతున్నాను. స్వస్తి.